ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం ఏంటంటే అగాపే ప్రేమ. అసలు అగాపే ప్రేమ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని, దేవుని ప్రేమ గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. మన యోహాను సువార్త 3:16 మనం చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3:16. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడ, ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని, ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనకి రేపు ఫిబ్రవరి 14 కాబట్టి ప్రపంచమంతా కూడా వ్యాలంటైన్స్ డే అని చెప్పి దాన్ని జరుపుకుంటూ ఉంటుంటారు. వ్యాలెన్స్ డే అంటే ఏంటంటే లవర్స్ డే అని చెప్పేసి, ప్రేమికుల దినోత్సవం అని చెప్పేసి డిఫరెంట్గా దాని గురించి మనకి ధ్యానిస్తూ చాలా జరుపుకుంటూ ఉంటుంటారు. సో అసలు ఆ వ్యాలంటైన్స్ డే అనేటువంటిది ఎట్లా వచ్చింది అని మనం చూసినట్లయితే, చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్ళి, యేసయ్యా ప్రతి హృదయాన్ని కదిలించండి, యేసయ్యా ప్రతి వారిని నీ ఆత్మచేత నింపమని, యేసు నామములో నీ అభిషేకం విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ వ్యాలంటైన్నే సెయింట్ వాలంటైన్ అని కూడా అంటుంటారు. మరి ఆయన ఒక ప్రీస్ట్ అని చెప్పి చెప్తూ ఉంటుంటారు. ఆయన ఏం చేసేవాడంటే, ఎవరైతే ఈ విధంగా జీవితాలు గడుపుతూ ఉన్నారో, యవనస్తులు ఎవరైతే ఒకరినొకరు ఇష్టపడుతున్నారో, ఈ లవ్ మ్యారేజెస్ లాంటిని వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉండేటువంటి వాడు అని చెప్పి కొంత చరిత్ర చెప్తూ ఉంది. అలాగా ఎంకరేజ్ చేస్తున్నటువంటి సమయంలో ఆ దేశంలో ఉన్నటువంటి రాజకుమార్తె కూడా ఈ యొక్క వ్యాలంటైన్కి కొంచెం మొగ్గు చూపటం, ఇష్టపడటంతో అతను ఏం చేస్తాడంటే ఇదేదో ఎఫెక్ట్ అయ్యేలా ఉందని చెప్పి అతన్ని ఈ ఫిబ్రవరి 14న అతన్ని చంపించేయటం జరుగుతుంది అని చెప్పి చరిత్ర చెప్తుంది. దాంతో ఆ 2 దశాబ్దాల తర్వాత వచ్చినటువంటి ఆ రాజు ఏం చేస్తారంటే అదే రోజుని ప్రేమికుల దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని చెప్పేసి మనకి ఏదో చరిత్ర చెప్తూ ఉన్నది. సో నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ఈరోజు అసలు ఈ లవ్, దేవుని ప్రేమ, అగాపే లవ్ అంటే ఏంటంటే, మనకి యోహాను సువార్త 3:16 చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతో అంటే సండే స్కూల్లో నేను స్టార్ట్ చేసినటువంటి ఈ వచనం ఇప్పటి వరకు కూడా ఎంతో అనేటువంటి దీర్ఘం కొనసాగుతూనే ఉంది, ఆగిపోలేదు. ఎంతో అన్నటువంటిది ఆ దీర్ఘం అప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇంకా ఎండ్ అవ్వలేదు, కంటిన్యూ అవుతూనే ఉన్నదన్నమాట. 2000 సంవత్సరాల క్రితం ప్రారంభించడం. ఎంత ప్రేమిస్తున్నాడంటే ఎంతో అంటండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అనేక రకాలైనటువంటి ప్రేమల గురించి మనకి చూడొచ్చు బైబిల్ గ్రంథంలోను. కానీ ఇక్కడ ఫిలియో అనేటువంటి ఒక గ్రీక్ పదం ఉన్నది. రాసుకోవాలి. ఫిలియో అనేటువంటి ఒక గ్రీక్ పదం ఉంది. దాని అర్థం ఏంటంటే స్నేహము లేక మృదువైనటువంటి మాట అనేటువంటి అర్థం వస్తుంది అనమాట. తర్వాత ఏరోస్ అనేటువంటి పదానికి ఒక ప్రేమికురాలి ఎడల చూపించేటువంటి ప్రేమ. గమనించాలి, ఫిలియో అంటే ఏంటంటే స్నేహం లేక మృదువైనటువంటి ప్రేమ. అదే ఏరోస్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ప్రేమికురాలి ఎడల చూపించేటువంటి ప్రేమ. కానీ ఇక్కడ ఒక 3వ రకం ప్రేమ, ఆ రెండట్లది కాదు, ఫిలియో ప్రేమ కాదు, ఏరోస్ కాదు. ఇక్కడ ఏంటంటే 3వ రకపు ప్రేమ, అత్యున్నతమైనటువంటి ప్రేమ ఒకటి మనకి కనిపిస్తూ ఉంది. ఏంటంటే అది యోహాను 3:16 దేవుడు తన కుమారునిపై మరియు మానవ జాతి అంతటి మీద చూపించేటువంటి ప్రేమ, అదే అగాపే ప్రేమ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది త్యాగం చూపేటువంటి ప్రేమ అన్నమాట. యోహాను 3:16 చూడండి, దేవుడు చూపినటువంటి ప్రేమ ఏంటని చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిని, అంటే తన అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుని అనుగ్రహించెను. ఈ యొక్క అంశం మీద అనేకమైనటువంటి లేఖనాలు ఉన్నాయి. మీరు దీని గురించి పర్సనల్గా బాగా ఎక్కువగా చదువుకున్నట్లయితే మీరు సమయాన్ని వెచ్చించవలసి ఉంటుందన్నమాట. చాలా తెలుసుకోవాలనుకున్నట్లయితే అగాపే ప్రేమను గురించి మనకు బోధించేటువంటి మరి ఒక లేఖనాన్ని మనం చూడవచ్చు. మత్తయి సువార్త 4:4 చూసినట్లయితే ఇది మనకు బోధించింది ఏంటంటే, మన శత్రువులను ప్రేమించుచు మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పి మత్తయి సువార్త 4:4 అక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మీకు చెప్పాలనుకుంటూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజుల్లో ఈ ప్రేమ అంటే ఏంటంటే
లవ్ చేసుకున్నారండి వాళ్ళిద్దరం. ఎందుకని లవ్ చేసుకున్నారంటే ఆ అబ్బాయి చాలా స్మార్ట్గా ఉంటాడండి, చాలా హైట్ ఉంటాడు, కలర్ ఉంటాడు, చాలా బాగుంటాడు. అందుకని ఆ అబ్బాయిని ఈ అమ్మాయి ఇష్టపడ్డదిలే. ఈ అమ్మాయిని అబ్బాయి ఎందుకు ఇష్టపడ్డాడంటే చాలా అందంగా ఉంటుందండి, మంచి కలర్ ఉంటుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి ఆ అబ్బాయి అమ్మాయిని లవ్ చేశాడు. లేదు ఇంకో రీజన్ ఏంటంటే వెల్ సెటిల్డ్ అండి, లేదు ఇంకో రీజన్ ఏంటంటే మంచి బ్యాక్గ్రౌండ్ ఉందండి, లేదు ఇంకో రీజన్ ఏంటంటే మంచి డబ్బు ఉందండి. ఇవి రీజన్స్ అనమాట. రీజన్స్ చూసి ప్రేమించేటువంటి దాన్ని ప్రేమ అని అంటూ ఉంటుంటాం ఈ లోకంలో మనం. కానీ ఇక్కడ అగాపే ప్రేమ అంటే ఏంటంటే అన్కండిషనల్ లవ్, షరతులు లేనటువంటి ప్రేమనే అగాపే ప్రేమ అంటారనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు గమనించాలి, షరతులు లేనటువంటి ప్రేమనే అగాపే ప్రేమ అంటారనమాట. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అగాపే ప్రేమ అంటే ఏంటంటే అది అన్కండిషనల్ లవ్ అనమాట. కండిషన్స్ ఉండవు ఇక్కడ. నువ్వు మంచిగా ఉంటేనే నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు నేను చెప్పిన మాట ఉంటేనే నిన్ను ప్రేమిస్తాను, నువ్వు ఈ డ్రెస్ వేసుకొస్తేనే, నువ్వు ఈ విధానం ఉంటేనే, నువ్వు ఇది చేస్తేనే అనేటువంటిది అన్కండిషనల్ లవ్ అనమాట. ఇక్కడ చూడండి, దేవుడు మరి ప్రేమించి తన ప్రియకుమారుని మనకు ఇచ్చాడంటే మన మంచోళ్ళు మన, లేకపోతే మన ఏదో గొప్పవాళ్ళు మన, అది కాదు. జర్మనీలో జరిగినటువంటి ఒక సంఘటన మీ ముందుకు తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుచున్నాను. కొన్నేళ్ల క్రితం జర్మనీలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగిందనమాట. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకరినొకరు చాలా గాఢంగా ప్రేమించుకుంటూ ఉన్నారు, చాలా ఇష్టపడుతూ ఉన్నారు, మరి త్వరలోనే వివాహం చేసుకోవాలని కూడా అనుకుంటూ ఉన్నారు. ఒకరంటే ఒకరికి చాలా చాలా అంటే చాలా ఇష్టం అనమాట. అటువంటి సందర్భంలో మరి ఆయన ఆర్మీలో జాబ్ చేసేటువంటి వ్యక్తి కాబట్టి అతను జాబ్ నిమిత్తమై వెళ్ళాడు. చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారు, ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు. కానీ ప్రతి ఉత్తరాన్ని చూసుకుంటూ సంతోషపడుతుంది. ఒకసారి మరి ఊహించినటువంటి రీతిలో ఒక ఉత్తరం వచ్చిందంటండి. ఏమిటా ఉత్తరం అని చూసినట్లయితే పిల్లలు గమనించాలి. ఆ ఉత్తరంలో ఉన్నటువంటి మ్యాటర్ ఏంటంటే చదువుతూ ఉందామే, ఎలా ఉన్నావు ఏంటని అంత బాగా రాశాడు. ఈ ఉత్తరం నీకు చివరి ఉత్తరం అయి ఉండొచ్చు అని చెప్పేసి అంటా ఉన్నాడు ఆయన. ఏంటంటే ఇది నేను కూడా రాయట్లేదు ఈ ఉత్తరం అని చెప్పి, ఇదిగో మరి నేను యుద్ధరీత్యా ఈ యొక్క యుద్ధానికి వచ్చినప్పుడు ఏమైందంటే యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో నా ఎదురుగుండానే ఒక బాంబు పేలింది భయంకరమైనటువంటి పరిస్థితిలోను. కాబట్టి నా ముఖం అంతా కాలిపోయింది, నా శరీరం అంతా పాడైపోయింది, కనీసం నా ముఖం కూడా నీకు చూపించలేను. నేనే ఒకరి మీద ఆధారపడుతూ ఉన్నాను, కాబట్టి నువ్వు నా మీద ఆధారపడలేవు. నేనే ఒకరి మీద ఆధారపడి నేను జీవిస్తూ ఉన్నాను, కాబట్టి నేను నిన్ను పోషించలేను, నిన్ను చూసుకోలేను. కాబట్టి నువ్వు నా మీద ప్రియులారా, ఒక స్టోరీ చెప్పట్లేదు నేను, ఇది జరిగినటువంటి సంఘటన. నీవు నా మీద ఆధారపడలేవు కాబట్టి నేను మరి చేసుకోలేను. కాబట్టి ఇంకా నీవు నన్ను చూసినా కూడా ఇష్టపడలేవు. ఇప్పుడు నన్ను అసహించుకుంటా నువ్వు చూసినట్లయితే అని చెప్పేసి బాయ్ మరి ఉంటాను, ఇదే నా చివరి ఉత్తరం, ఇంకా నన్ను ఫర్గట్ మీ, నన్ను మర్చిపో అని చెప్పేసి ఆయన ఉత్తరం రాసి పంపించాడు ఆవిడికి. టీవీ చూస్తుంది, న్యూస్ చూస్తూ ఉంది, రోజులు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. పలానా టైంలో బాంబు పేలిపోయింది, ఇట్లాగా యుద్ధంలో ఉన్నటువంటి యుద్ధ నాయకులంతా కూడా ఇలా ఉన్నారు, మరి వాళ్ళంతా కూడా ఈ రోజున ల్యాండ్ అవుతూ ఉన్నారు అని చెప్పి తెలిసింది ఆవిడికి. అవుతున్నారు, ఒక్కొక్కరు ఎయిర్పోర్ట్కి వెళ్ళిందామె, అందరూ వస్తూ ఉన్నారు. ఆ ఫ్లైట్ దిగి అంతా వస్తున్నప్పుడు ఆమె చూస్తూ ఉందన్నమాట, ఎవరు వస్తున్నారు అని చెప్పి. విచిత్రంగా కొంత సమయానికి ఒక వీల్ చైర్లో ఒక పర్సన్ వస్తూ ఉన్నాడు అనమాట. చూసిందామె, చూస్తే ఎవరంటే అతను తను ప్రేమించినటువంటి ప్రేమికుడు అనమాట. దగ్గరికి వెళ్ళింది, చూసింది, ముఖమంతా కాలిపోయింది, భయంకరమైనటువంటి ఆకారం, నడవలేనటువంటి స్థితి, ఆ వీల్ చైర్లో వస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయనతోటి ఆమె అన్నటువంటి మాటలు హృదయాన్ని చాలా కదిలిస్తాయి ప్రియులరా. ఆమె అంట ఉంది, చూసింది ఆయన్ని, హత్తుకున్నది, అంటున్నప్పుడు నేను ప్రేమించింది నీ ముఖాన్ని కాదు, నేను ప్రేమించింది నీ శరీరాన్ని కాదు, నిన్ను నేను ప్రేమించింది నీ యొక్క వైకల్యాన్ని కాదు, నిన్ను ప్రేమించాను నేను ప్రేమించింది నీ యొక్క రూపాన్ని కాదు, నీ యొక్క అందాన్ని కాదు, నీ స్టేటస్ని కాదు, నేను నిన్ను ప్రేమించాను. హల్లెలూయా. కాబట్టి నీ ముఖం ఎలాగున్నా నాకు అనవసరం, నీ రూపం ఎలాగున్నా నాకు అనవసరం, నువ్వే స్థితిలో ఉన్నా నాకు అనవసరం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆమె అన్నటువంటి మాటలు మరి అనేక హృదయాల్ని కదిలించింది. దాన్ని ఈరోజు మనం చెప్పుకోగలుగుతున్నాం. దట్ ఈజ్ ద అన్కండిషనల్ లవ్ అనమాట. అలాగే దేవుడి రోజున నీవు నేను కూడా ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం ఏమీ లేదు, ఈ లోకానుసారమైనటువంటి జీవితంలో జీవిస్తూ
మరి పాపంలో పడిపోతూ భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు, పాప ఊపిలో ఉన్నప్పుడు, మరి దేవుని మహింపరచలేని స్థితిలో మనం ఉన్నప్పుడు మీరు గమనించాలి, దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడంటండి? నీకున్నటువంటి స్థితిని బట్టి నేను ప్రేమించట్లేదు, నీకున్నటువంటి టాలెంట్ని బట్టి నేను ప్రేమించట్లేదు, నీకున్నటువంటి మరి ఆ స్టేటస్ని బట్టి నేను ప్రేమించలేదు, నీ రూపం ఎలాగున్నా, నీ ఆకారం ఎలాగున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి దేవుడు ఈరోజు చెప్తున్నాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారుని త్యాగంగా చేశాడంటే. హల్లెలూయా, త్యాగంగా ఇచ్చేశాడు. కాబట్టి దేవుడి ప్రేమలో స్వార్థం లేదు, దేవుడి ప్రేమలో కండిషన్స్ లేవండి. నువ్వు ఎలా ఉంటేనే నేను ప్రేమిస్తాను, నువ్వు ఇది నా చెప్పిన మాట వింటేనే నేను. చూడండి, చాలామంది ప్రేమించుకున్నాం అంటారు, చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది, ఒక మాట తేడా వస్తుంది, విడిపోతుంటుంటారు. అది లవ్ ఎలా అవుతుంది? నిజంగా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, మనం దేవుని ఎంతో బాధ పెడుతుంటుంటాం, ఎంతో మరి కష్టపెడుతుంటుంటాం, ఎంతో మరి భయంకరమైన పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉంటుంటాం. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? అయినా కూడా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే మనతో మంచిగా ఉంటారో అటువంటి వ్యక్తుల కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. అలాగా మంచోళ్ళ కోసం ప్రార్థన చేయడం పెద్ద కష్టమేమి కాదు. కానీ ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 5:44 అనుకుంటా, 5:44లో నేను మీతో చెప్పినదేమనగా పరలోకమందున మీ తండ్రికి కుమారుల ఇండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయాలంటాడు. కాబట్టి మంచిగా ఉన్న వాళ్ళ కొరకు, అబ్బా ఆ సిస్టర్ అంటే ఎంత మంచిదండి, ఎంత ఒబీడియంట్గా ఉంటుంది, వావ్ వెరీ గుడ్, ఆవిడ గురించి ప్రార్థన చేయడం గొప్పతనం కాదు. కానీ మరి ఏం చేయాలంటండి ఇక్కడ? మిమ్మల్ని గాయపరిచేటువంటి వ్యక్తుల కొరకు, మిమ్మల్ని గాయపరుస్తున్నటువంటి ప్రజల కొరకు, మిమ్మల్ని బాధిస్తున్నటువంటి వారి కొరకు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలంటాడు. చర్చిలో మనకి స్నేహితుల సమావేశంలో స్నేహితులు మీట్ అవ్వడం చాలా సులభం. కానీ ఎవరైతే నిరాశ మరియు ఒంటరిగా ఉన్నారో వాళ్ళని కలిసి కొంచెంసేపు మరి వారిని వాళ్ళ మాట వినటం చాలా కష్టం అన్నమాట. గమనించాలి ప్రియులారా. మన స్నేహితులతో గంటలు మాట్లాడుతుంటుంటాం, మన బంధువులతో మనం గంటలు మాట్లాడుతుంటుంటాం. కానీ నిరాశ నిస్పృహల్లో ఒంటరితనంలో ఉన్నటువంటి వారిని కలిసి కేవలం కొంచెం సేపు కూడా వారు చెప్పేది వినటం చాలా కష్టం మనకి. ఎప్పుడు వీళ్ళు బాధలు చెప్తారండి, ఎప్పుడు వీళ్ళు సమస్యలు చెప్తారు అని చెప్పేసి మనం అనుకుంటుంటాం. అదే మన ఫ్రెండ్స్తో అయితే 1 2 గంటలు 3 గంటలు బాతాగానే వేస్తాం కూర్చుని. కానీ సమస్యలో ఉన్నటువంటి వారు, బాధల్లో ఉన్నటువంటి, హృదయం నలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పేటువంటి మాటలు వాళ్ళ కోసం ప్రార్థన చేద్దామంటే, ఏంటమ్మా ఓకే సరే ప్రార్థన చేస్తానండి అని చెప్పేసి సింపుల్గా వచ్చేస్తాం అక్కడ నుంచి. మనం వాళ్ళ బాధ కూడా కనీసం వినమన్నమాట. మనం ఎలాగ వాళ్ళ బాధ తీర్చలేం, కానీ వాళ్ళు చెప్పేటువంటి మాట కూడా వినమన్నమాట. అన్కండిషనల్ లవ్, అగాపే ప్రేమ అంటే ఏంటంటే షరతులు లేనటువంటి ప్రేమ ఏంటంటే ఇదన్నమాట. దేవుడు కోరుకునేటువంటి ప్రేమ ఏంటంటే హింసించు వారి కొరకు ప్రార్థన చేయటం, మిమ్మల్ని బాధించు వారిని ప్రేమించటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నీతివంతమైనటువంటిది చేయడానికి మీ ఓదార్పును త్యాగం చేస్తుందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ అగాపే ప్రేమ ఏం చేస్తుందంటే త్యాగం కనిపిస్తుంది అగాపే ప్రేమలో. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎప్పుడైతే మనం అటువంటి వారితో మరి సహనంగా ఉండటం ద్వారా, వారిని అర్థం చేసుకోవడం ద్వారా, ప్రోత్సహించడం ద్వారా, హల్లెలూయా, మనం చేయగలిగిన దాని గురించి ఏమీ చెప్పకుండా ఉండటం ద్వారా అగాపే ప్రేమను చూపించవచ్చు అన్నమాట. అగాపే ప్రేమను చూపించాలనుకుంటున్నారా? నేను వాళ్ళకి 10 మందికి భోజనం పెట్టానండి, 10 మందికి బట్టలు పెట్టించానండి, 10 మందికి, ఇది ఏమీ చేసి చెప్పకుండా ఉండటం అగాపే ప్రేమ అన్నమాట. గమనించాలి. ఇలాగా ఎవరైతే మరి దేవుడు చూపించినటువంటి ప్రేమ వాళ్ళు చూపించాలనుకుంటా ఉన్నారో, ఖచ్చితంగా అగాపే ప్రేమ అంటే ఏంటంటే ఇటువంటి హింసించే వారితోటి, ఇటువంటి బాధలు పెట్టేటువంటి వారితోటి, మనల్ని మరి చూటుపోటు మాట్లాడేటువంటి వారితోటి, మనల్ని హేళన చేసేటువంటి వారితోటి ఎలా ఉండాలంటే సహవాసం, సహనం. గమనించాలి, సహనం కలిగి ఉండాలంటే. అలా సహనంగా ఉండటం ద్వారా, వారిని మళ్ళీ వాళ్ళని అర్థం చేసుకోవడం ద్వారా, మళ్ళీ వాళ్ళని ప్రోత్సహించడం ద్వారా మనం చేయగలిగింది చేసి దాన్ని చెప్పకూడదు అంటాడు. మీరు సహాయం చేశారు చేయగలిగి, ఏమి చెప్పకుండా ఉండాలన్నమాట. అది అగాపే ప్రేమ అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం అంత మనుషులంగా, మనం స్వతహాగా స్వార్థపూరితంగా నా గురించి ఏంటి అని చెప్పి నిరంతరం అడుగుతూ ఉంటాం. అగాపే ప్రేమలో
మరి ప్రియులరా, ఈ అగాపే ప్రేమలో ఉండేటువంటి శక్తి ఏం చేస్తుందంటే మనల్ని స్వార్థపూరితమైనటువంటి యుద్ధాన్ని ప్రకటించడానికి మరి స్వార్థం లేనటువంటిదిగా ఉండేటువంటిదిగా చేస్తుంది అగాపే ప్రేమ అనమాట. నిస్వార్థంగా వాళ్ళు మనల్ని హింస పెట్టి ఉండొచ్చు, కానీ వాళ్ళు మనం బాగుండాలని కోరుకుంటాం. అది అగాపే ప్రేమ అంటే. వాళ్ళు బాధ పెట్టి ఉండొచ్చు, కానీ వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం. అది అగాపే ప్రేమ అంటే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రేమ గురించి దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని బాగా మనం అధ్యయనం చేసుకుని అర్థం చేసుకుని మరి ఆ యొక్క అగాపే ప్రేమ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకొని దేవుని ఉద్దేశంతో ప్రజలను ప్రేమించడం, మరి మంచిగా ఉండటం మనం చేయాలన్నమాట. అదే అద్భుతమైనటువంటిది. కాబట్టి అగాపే ప్రేమ అంటే ఏంటంటే అన్కండిషనల్ లవ్, కండిషన్ లేకుండా, షరతులు లేకుండా, ఏ విధమైనటువంటి ఆశించకుండా శాశ్వతము ప్రేమించేటువంటిది. శాశ్వతమైన ప్రేమతోనే నేను ప్రేమిస్తున్నానని చెప్తుంటాడు దేవుడు. ఎవర్ లాస్టింగ్ లవ్ అంటండి. ఎవర్ లాస్టింగ్ అంటే ఎప్పటికీ ఉండేటువంటి ప్రేమ అనమాట. కాబట్టి దేవుడి ప్రేమ శాశ్వతమైనటువంటిది. మనం పడిపోయిన దేవుడు ప్రేమిస్తూ ఉంటుంటాడు. చూడండి, తప్పిపోయినటువంటి కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు? ఏరా వెళ్ళావు, ఎలా జరిగింది నీకు? నేను చెప్పిన మాట విన్నావా నువ్వు? నీకు బుద్ధి ఉన్నది అసలేని? ఆశనంతా నాశనం చేసావు, ఎందుకు ఇలా చేసావు? ఆ మాటలు ఏం కనిపించట్లేదు అక్కడికి. వెళ్తున్నాడు, ముద్దు పెట్టుకుంటున్నాడు, అత్తుకుంటున్నాడు. గతం ఏమైంది, ఏం చేస్తావు, ఎలా జీవించావు? దట్ ఈస్ ద అన్కండిషనల్ లవ్ అనమాట. షరతులు లేవు అక్కడ. నువ్వు వెళ్ళావు కాబట్టి బయట నువ్వు నేను చెప్తున్నప్పుడు ఇంట్లో కొద్దిగాను నేను కండిషన్ పెడతాను, ఆ కండిషన్ అయితే నువ్వు లోపలికి రావాలి. అబ్బా, వాట్ ఏ వండర్ఫుల్ ఫాదర్స్ లవ్ కదండి, తండ్రి ప్రేమ. అది అన్కండిషనల్ లవ్ అనమాట. అది అగాపే ప్రేమ అంటే ఏంటంటే చేసిన తప్పును మనసులో ఉంచుకునేటువంటిది కాదండి, దైవికమైనటువంటి ప్రేమ. నా మాట వినకుండా నువ్వు బయటకు వెళ్ళిపోయావు. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా గమనించాలి, నా మాట వినకుండా నువ్వు బయటకు వెళ్ళిపోయావు కాబట్టి నీకు కండిషన్స్ పెడతాను నేను. ఈసారి నువ్వు ఇంట్లోకి వచ్చావనుకో, నేను చెప్పినట్టే వినాలి, నేను చెప్పిన చోటే వినాలి, నేను ఎలాగంటే అలాగే వినాలి, నేను అంత ఇస్తే అంతే ఉండాలి, నేను పెట్టిందే తిని పడి ఉండాలి, నా మాటకి ఎదురు చెప్పకూడదు. ఈ కండిషన్ చెప్పుకుంటే నువ్వు ఇంట్లోకి రా అని అంటున్నాడు తండ్రి. పిల్లలు గమనించాలి. లేదు, తన దగ్గర ఉన్నప్పుడు ఎంతగా ప్రేమించాడో అదేలాగా మళ్ళీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమలో మార్పు రాలేదు, ప్రేమలో చేంజ్ రాలేదు. తండ్రిని కుమారుడు బాధ పెట్టినా, హింస పెట్టినా, మనసు నలగొట్టినా, మరి తండ్రికి నష్టాన్ని కలిగించిన, తండ్రికి బాధను కలిగించిన, ప్రేమలో మాత్రం మార్పు రాలేదు. దట్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్ అనమాట. అది దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్ అనమాట. దేవుని హృదయం అటువంటిది. ఈరోజున మన యొక్క స్థితి ఎలా ఉన్నా సరే, మనం ఏ విషయంలో ఎలా ఉన్నా కానీ, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు, వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు తప్ప వాడిలో ఉన్నట్టు లోపాలను వెతికి ఏరా ఇలా ఎండిపోయి వెంటరా, ఇలా నాశనం అయిపోయి వెంటరా, ఏంటి పరిస్థితి, ఏంటి ఇలా రూపం మారిపోయిందేంటి, ఇలా పరిస్థితి ఇలాగైపోయిందేంటి, నాశనం చేసే కదరా మొత్తం ఆస్తి అంతాను. మనం ఇలాగంటాం, ఏదైనా వస్తువు ఇంట్లో కొనుక్కొచ్చి పెడితే అరే పాడు చేసావు కదరా, నాశనం చేసావు కదరా, దాని విలువ ఎంతో తెలుసారు నీకు అసలనే. ఇది మన 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 మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది. కానీ తండ్రి మనసు దేవుని మనసు అనమాట. దేవుని మనసు ఎట్లా ఉన్నదంటే వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వెళ్ళిపోతున్నాడు అన్నాడు దగ్గరికి. తండ్రి పరిగెడుతున్నాడంట, తప్పు చేసిన వ్యక్తి దగ్గరికి తండ్రి పరిగెడుతూ ఉన్నాడు. పిల్లలు గమనిస్తున్నారా? దట్ ఈస్ ద అన్కండిషనల్ లవ్ అంటే. అదనమాట. కండిషన్స్ లేవు అక్కడ, షరతులు లేవు. తప్పు చేసాడు ఆడే రావాలి నా దగ్గరికి, నేను ఎందుకు వెళ్తాను? పిల్లలు గమనించాలి. తప్పు చేశాడు కాబట్టి వాడే రావాలి, నా కాళ్ళు పట్టుకోవాలి ఆడొచ్చి. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుడు, శాశ్వతమైనటువంటి ప్రేమ, తండ్రి ప్రేమలో మార్పు లేదు, తండ్రి ప్రేమలో ఏ విధమైనటువంటి లోపం లేదు, తండ్రి ప్రేమలో ఏ విధమైనటువంటి మలినం లేదు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు చాలామంది అంటారు, నేను చాలా దేవుడికి దూరం అయిపోయానండి. పిల్లరా, దేవుని వైపు నువ్వు చూస్తే చాలు, ఆయనే నీ ఎద్దకు వస్తాడు, ఆయనే పరుగులు తీస్తానికి సిద్ధంగా ఉన్నాడు. చేయవలసిందల్లా నువ్వెంత తిరిగినా, ఎంత నష్టం చేసినా, ఎంత కష్టం చేసినా, తండ్రి మనసుని ఎంత బాధ పెట్టినా, తండ్రి వైపు చూసినట్లయితే, మన హృదయాన్ని ఆయన వైపు మలిచినట్లయితే, కేవలం జస్ట్ ప్రభువా తలుపు తడుతూనే ఉంటాడంట దేవుడు, చూస్తూనే ఉంటాడు. నాకు తెలిసి తండ్రి ప్రతిరోజు చూస్తూనే ఉన్నాడు. కానీ ఇక్కడ చేసేటువంటిది ఏంటంటే దేవుడు ఫ్రీ విల్ ఇస్తాడు, వాడు ఇష్టపడి వస్తే కాదంటండి. ప్రియులారా, దేవుడు ఇచ్చినటువంటి అవకాశం ఏంటంటే దేవుడు రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛాతు తన కరము చాపి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు.
ఎటువంటి శ్రమలందునన్ ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందునన్ ఆదరణ నీకిచ్చునని, వాంఛాతు తన కరము చాపి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా రమ్మని పిలుస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతు తన కరము చాపి రమ్మనుచున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే హృదయం అనేటువంటి తలుపు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంటాడు, అంతేగాని తలుపును పగలగొట్టుకుని లోపలికి రాడనమాట. నీకు ఇష్టమై తలుపు తెరిస్తే ఆయన లోపలికి వస్తాడు. ప్రియులరా, వింటున్నారా? నీకు ఇష్టమై తలుపు తెరిస్తే ఆయన లోపలికి వస్తాడు. కాబట్టి ఇక్కడ కుమారుడు ఇష్టపడి తప్పు తెలుసుకుని ఆయన దగ్గరికి వస్తుంటే ఆయన యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాడు. ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, ఎంత నష్టం చేసినా సరే, ఎంత బాధ కలిగించినా సరే, ఎంత దూరం వెళ్ళిపోయినా సరే, మళ్ళీ తిరిగి వస్తే దేవుడు చేర్చుకుంటాడు. కాబట్టి ఈరోజు మనం చాలా దూరం వెళ్ళిపోయి ఉండొచ్చు, ప్రార్థన మానే ఛానల్ అయిపోయి ఉండొచ్చు, బైబిల్ చదవడం మానే చాలా దూరం అయిపోయి ఉండొచ్చు, ఇవన్నీ చాలా దూరం వెళ్ళిపోయి ఉండొచ్చు దేవునికి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా ప్రియులారా? ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడు మారు మనసు పొందుతావా, ఎప్పుడు ఆయన దగ్గర తిరిగి వస్తావా అని చెప్పి. ఒక అడుగు నువ్వు వేస్తే 1000 అడుగులు ఆయన ఈటకు సిద్ధంగా ఉన్నాడు. నడిచేటువంటి సామర్థ్యం లేక, నడిచేటువంటి శక్తి లేక, ప్రాణం పోయేటువంటి స్థితిలో అడుగు వేయలేక వస్తున్నాడు కుమారుడు. కానీ తండ్రి చూసినట్లయితే పరుగులు తీస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సంతోషపడతా ఉన్నాడు. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికను, ఈ లోకంలో చనిపోయాడు, ఈ లోకంలోకి వెళ్ళిపోయాడు, ఈ లోకంలోకి మిగిల్చింది ఏంటంటే ఆయనకి ఈ లోకంలో సంతోషం సమాధానం ఉందని వెళ్ళిపోయాడు. కానీ ఈ లోకం మిగిల్చింది ఏంటంటే నిరుత్సాహం, బాధ, శ్రమ. ఫస్ట్లో బాగా సంతోషం ఉన్నట్టు ఉంటుంది, కానీ చివరికి ఫస్ట్లో ప్రేమ చూపించినట్టు చూపిస్తారు, ఫస్ట్లో ఆదరణ కలిగినట్టు ఉంటుంది, అంతా చివరికి ఇది వచ్చిందనమాట. కాబట్టి తప్పుపోయిన కుమార్ స్టోరీ అందరికి తెలుసు. కాబట్టి నేను నా కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ తండ్రి రియాక్షన్ ఎలాగ ఉన్నది, ఆ తండ్రి ప్రేమ ఎలాగ ఉన్నదని చెప్పడానికి నేను ఈ విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. 31:3 దేవుడు చెప్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. వావ్. కాబట్టి దేవుని ప్రేమ గురించి చెప్పాలంటే గాడ్ ఈజ్ లవ్, దేవుడే ప్రేమ అన్నాడు అంటండి. హల్లెలూయా. యోహాను పత్రిక 1:4 మనం అన్ని చూసినట్లయితే గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమస్వరూపు. అసలు ప్రేమకు ఏమన్నా రూపం ఉంటుందండి అంటే యేసుప్రభువరే. ప్రేమకి ఏమన్నా ఒక రూపం ఉంటుందంటే ఖచ్చితంగా యేసుప్రభువరు అనమాట. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అటువంటి అన్కండిషనల్ లవ్ కింద మనం ఉన్నామని చెప్పి గుర్తు చేసుకోవాలి. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడంట. ఎందుకు ప్రేమించాడంటే మనలో ఉన్న గొప్పతనాన్ని బట్టి కాదు, కానీ అన్కండిషన్స్లో, కండిషన్స్ లేకుండా ప్రేమించేసాడంట దేవుడు, షరతులు లేకుండా ప్రేమించేసాడంట దేవుడు. ఎంతగానంటే తనకు ఉన్నటువంటి ఏకైక కుమారుని కూడా ఇచ్చేసాడంట దేవుడు. అది ప్రేమ అంటే. కాబట్టి ఈరోజున అయ్యో మీరంటే మాకు చాలా ఇష్టం అండి, మేము మిమ్మల్ని చాలా అభిమానిస్తున్నామండి, మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నామండి అంటాం. ఏమన్నా చిన్న తేడా వచ్చిందనుకోండి, ఏమన్నా చిన్న విషయం జరిగిందనుకోండి, దానికి రివర్స్ అయిపోతామాట పరిస్థితి అంతా కూడా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గమనించండి. శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచూనే ఉన్నానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మరి చాలా అద్భుతమైనటువంటి మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు. ఆగాపే ప్రేమ అంటే ఏంటంటే నువ్వు ఇలాగుంటే నేను అలా చేస్తాను అనేటువంటిది కాదు. నువ్వు ఎలాగుండు, నువ్వు ఏ స్థితిలో ఉండు, నేను నిన్ను ప్రేమిస్తాను, నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. మరి ఆ జర్మనీలో ఉన్నటువంటి ఆ ఇద్దరు ఆ ప్రేమికుల మధ్య జరిగినటువంటి సంఘటన ఈరోజుకి మనం చెప్పుకుంటూ ఉన్నాం, ఈరోజు కూడా మనం ధ్యానిస్తూ ఉన్నాం. అంటే వాడి యొక్క హృదయం ఎట్లా ఉన్నది చూసారా? కాబట్టి ఈరోజు మనం దేవుడిని ఏం ఆశించి ప్రేమిస్తూ ఉన్నాం? జీసస్, వీ లవ్ యూ జీసస్ అంటూ ఉంటుంటాం.
మనం ప్రార్థన చేసినటువంటి దానికి జవాబు రాలేదు. ఎందుకయ్యా నా చేయి విడిచిపెట్టేసేసావు, ఎందుకయ్యా నేను అడిగింది నాకు ఇవ్వలేదు, ఎందుకయ్యా నేను ప్రార్థన చేసి నేను పొందుకోలేకపోయాను, ఎందుకయ్యా నాకు మరి నేను ఒక ఉద్యోగం అడిగితే వేరే ఉద్యోగాన్ని ఇచ్చావు, ఎందుకయ్యా. ఇట్లా మనం ఏం చేస్తామంటే దేవుడిని ప్రేమిస్తాం కానీ స్వార్థంతో. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు నిస్వార్థంగా. అగాపే లవ్ అంటే అన్కండిషనల్ లవ్ అన్నమాట. ఏ విధమైనటువంటి స్వార్థం లేదు దేవుని ప్రేమలో, ఏ విధమైనటువంటి అరమరికలు లేవండి. ప్రేమ మరి 1 కొరింథీ 13 చదువుకుంటే వెళ్ళిపోండి మీరు, చాలా ఉంటాయి అక్కడ. 15 క్వాలిటీస్ మనకు కనిపిస్తూ ఉంటుంది అక్కడ. స్వార్థం ఉండదు, దీర్ఘకాలం సహించదు, లోపాలను ఎత్తి చూపదు, మరి తొందరగా కోప్పడదు, తొందరగా మిస్అండర్స్టాండ్ చేసుకోదు, సహనం ఉంటుంది, చాలా ఉంటాయి అక్కడ అన్నీ కూడా. అది అవన్నీ ఉన్నాయి కాబట్టి దేవుడు శాశ్వతమైనటువంటి ప్రేమ, ఎటర్నల్ లవ్, శాశ్వతంగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఏంటంటే దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నటువంటి ప్రేమలో మనం కూడా పాలుభాగస్తులుగా ఉండాలి. దేవుడు ప్రేమ ఉన్నాడు, ఆ ప్రేమను మనం కలిగి ఉంటే మనం కూడా ప్రేమగా మారిపోతాం. కాబట్టి నేను ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి ఈ యొక్క అంశం ఏంటంటే అగాపే లవ్ ఏంటంటే అన్కండిషనల్ లవ్, షరతులు లేనటువంటి లవ్ అన్నమాట. కాబట్టి నీలో ఏదో గొప్పతనం ఉందనో, నీలో ఏదో టాలెంట్ ఉందనో, నాలో ఏదో గొప్పతనం ఉందనో, నాలో ఏదో టాలెంట్ ఉందనో ప్రేమించేటువంటి ప్రేమ అయితే కాదనమాట. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. లోకం చూస్తే పాపం, లోకం చూస్తే శాపం, లోకం చూస్తే మోసం, లోకం చూస్తే అంతా కూడా మరి. కానీ అటువంటి లోకాన్ని కూడా దేవుడు ప్రేమించాడు. లోకం కోసం తన ఏకైక కుమారుని త్యాగం చేసేసాడంటే ఎంత అద్భుతం అండి. కాబట్టి ఆ కుమారుడు తప్పు వెళ్ళిపోయినప్పుడు తండ్రికి ఎంత బాధ కలిగి ఉంటుంది, ఎంత సహనం కలిగి ఉంటాడు. ఎన్నాళ్ళు సహించాడంటండి. ఒకరోజు చూశాడు, 2 రోజులు చూశాడు, 3 రోజులు చూశాడు. అలా చూస్తూనే ఎంతో సహనంతో ఉన్నాడు. దయ చూపించాడు దగ్గరకు వచ్చాక, కనికరపడ్డాడంటండి. మస్తరపడలేదు, నా ఆస్తి అంతా నాశనం చేసావు, మళ్ళీ ఏ మొఖం పెట్టుకుని వచ్చావు రానలేదు, సరేలే అని చెప్పి ఆహ్వానిస్తున్నాడా. వచ్చిండే మూలం పడట్లేదు, డంబమేం ప్రవర్తించట్లేదు. నేను గ్రేట్ చూసావా, నా ప్రేమ చూసావా అని చెప్పేసి ఆయనకేమీ గొప్ప ఉప్పొంగట్లేదు అనమాట. నువ్వు తప్పు చేసినా కూడా నేను క్షమిస్తున్నాను, నేను ఎంత గ్రేట్ అనట్లేదు తండ్రి అక్కడ. ఇప్పుడు చూస్తున్నారా, అది అన్కండిషనల్ లవ్ అంటే కండిషన్స్ లేనటువంటి లవ్ అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ లోకంలో మీరు చూడండి, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారని అంటారు. ఎందుకు ప్రేమించుకున్నారంటే ఖచ్చితంగా ఏదో ఉంటుందన్నమాట. చాలా మంచి వ్యక్తి అండి ఆయన, చాలా అర్థం చేసుకునేటువంటి మనసు ఉందండి, చాలా మరి ఆయనలో కొన్ని క్వాలిటీస్ నాకు నచ్చినాయి, అందుకే ఇలా వచ్చేసాను. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఏం చూసి అబ్బాయిని ప్రేమించావంటే చెప్పుకొస్తారండి మొత్తం. కానీ అన్నీ నిజం ఉండవు. ఈరోజు మంచుకుంటారు, రేపు మారిపోతుంటుంటారు. కానీ దేవుని ప్రేమ అంటే శాశ్వతమైనటువంటిదంట, మార్పు లేనటువంటిది అనమాట. దీర్ఘకాలం సహించేటువంటిది, దయ చూపించేటువంటిది అంట, మత్సరపడదంట, డమ్మంగా ప్రవర్తించదంట, ఉప్పొంగదంటండి. వావ్, ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి చూసారా. ఇటువంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. శాశ్వత కాలం ఉంటుందంటండి. ప్రవచనాలు అయినా నిరర్థకమైపోతాయి కానీ, భాషలన్నీ నిలిచిపోతాయి కానీ, జ్ఞానమైన నిరర్థకమవుతుంది కానీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుందంటండి. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. శాశ్వత కాలం ఉండేటువంటి ప్రేమతోటి ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈరోజు మనల్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ మన మీద ఉన్నది. హల్లెలూయా. మీకు అందరికీ అర్థమైందని అనుకుంటూ ఉన్నాను నేను. మరి విషయాన్ని ఇంతకు మించి చెప్పని అవసరం లేదనుకుంటూ ఉన్నాను. మరి ఆ ప్రేమలో ఉన్నటువంటి అసలార్థం మనకు తెలిసినప్పుడు అన్కండిషనల్ లవ్, నువ్వు కూడా అలా ప్రేమిస్తావు. ఎందుకనండి వాళ్ళ గురించి ఎందుకు ప్రార్థన చేయాలి, అసలు వాళ్ళు ఎంత మమ్మల్ని హర్ట్ చేసారో తెలుసా, మమ్మల్ని ఎంత బాధ పెట్టారో తెలుసా, ఈ మాటలు రావు ప్రియులరా. దేవుని ప్రేమ, అగాపే ప్రేమ నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా కండిషన్స్ ఉండవు. మంచోళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తే గొప్పతనం కాదు. స్నేహితులను మనం కలిసినట్లయితే గొప్పతనం కాదు. శత్రువుని కలాలి, శత్రువుల కోసం ప్రేమించాలి, శత్రువు హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. అది అగాపే లవ్ అంటే. ఆ స్థితికి రాలేనట్లయితే మనం మరి అంతంత మాత్రంగానే ఉన్నట్లు లెక్క. కానీ అగాపే లవ్లో మనం ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఉండాలన్నమాట. గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమ అన్నాడు. అటువంటి ప్రేమ నీలో నాలో ఉన్నట్లయితే వాళ్ళు మనకు అన్యాయం చేసేసినా సరే, వాళ్ళకి మనల్ని వెన్నుపోటు పొడిసినా సరే ప్రేమిస్తూ ఉంటుంటాం. హల్లెలూయా. ప్రియరా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 కూడా నిలుస్తాయి. ఇట్లా శ్రేష్టమైనటువంటిది ప్రేమే, శాశ్వతమైనటువంటిది ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది అంటండి. ఏ ప్రేమ అంటే
ఎటర్నల్ లవ్, అన్కండిషనల్ లవ్, అగాపే ప్రేమ. కాబట్టి మీకు అందరికీ ఈ అగాపే ప్రేమ గురించి అర్థమైందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అగాపే ప్రేమ అంటే ఏంటంటే అన్కండిషనల్గా ప్రేమించేటువంటిది, షరతులు లేనటువంటిది. మరి అపరాధం మనసులో ఉంచుకోదంటే మన ఎడలు తప్పు చేసినటువంటి క్షమింతా ఉంటుంటాం. ఇవన్నీ కలిగినప్పుడు నీవు అగాపే ప్రేమ ఉన్నట్లు. ఒకసారి టెస్ట్ చేసుకోండి. నేను అప్పుడు మొఖం చూడండి, ఆయనతో నేను మాట్లాడినండి, అని చెప్పి నువ్వు అనుకుంటున్నావంటే అగాపే ప్రేమ, ఆ దేవుని ప్రేమలో లేనట్లు. లేదు, అవన్నీ నేను మార్చుకుంటానండి, ఇక్కడ నుంచి నేను కూడా అగాపే ప్రేమ కలిగి ఉంటాను అని మీరు అన్నట్లయితే నిజంగా దేవుడు చూపించేటువంటి మన పట్ల అగాపే ప్రేమ చూపించాడు కాబట్టి, అన్కండిషనల్ లవ్ దేవుడు మనకు చూపించాడు కాబట్టి ఈరోజు మనం ఇలా ఉన్నాం. నీవు నేను కూడా నిజంగా అటువంటి ప్రేమ కలిగినట్లయితే, అగాపే లవ్ నువ్వు కలిగినట్లయితే మరి శత్రువులు ఉండరు, నీకు అంతా మిత్రులుగా ఉంటారు. నువ్వు శత్రువుగా నేను చూడొచ్చు అనేక మంది, కానీ నువ్వు ఎవరిని శత్రువులుగా చూడవు, అందరిని ప్రేమిస్తావు. మరి తండ్రి నిజంగా మనమైతే తండ్రి ప్లేస్లో ఉంటుంటే చాలా బూతులు తిడతాం, చాలా మాట్లాడతాం, చాలా అన్న తర్వాత మాత్రమే స్వీకరిస్తాం. నా పరువు అంతా తీసావు కదా, నా యొక్క ఇమేజ్ అంతా దెబ్బతీసావు కదా, మా ఇంటి సెడబుట్టావు నువ్వు అని చెప్పేసి నాన్న మాటలని ఏదో అని అప్పుడు స్వీకరిస్తాం. కానీ అసలు ఆ విషయం ఎత్తట్లేదండి తండ్రి. చదవండి అధ్యాయం అంతాను. ఎరా ఎందుకు వెళ్ళిపోయారు అంత దూరం, నీకేం లోటు చేసిండ్రా, నువ్వు ఎక్కడుంటే ఇన్ని పాటలు ఉండే కాదు కదా, నువ్వు ఎందుకని అలా చేసావు, ఎంత నాశనం చేసావు, అంతా నాశనం చేసావు కదా, ఓటా పట్టుకుపోయావు కదా, ఏది చిల్లు గవ్వలేకుండా చేసుకున్నావు, ఏం సాధించావు నువ్వు దూరం వెళ్ళిపోయి, ఏం మిగిలింది కాడకి చూసావా, నీ బతుకేమైంది, బస్ స్టాండ్ అయిపోయింది, ఇట్లా అంటున్నాడు తండ్రి. అసలు మాటలు ఒక్క మాట రాలేదండి. ఎంత ప్రేమ తండ్రికి అసలని. దట్ ఈస్ ద అగాపే లవ్ అన్నమాట. అసలు ఒక్క లోపాన్ని ఎత్తి చూపించట్లేదు కుమారులను, ఒక్క ఫాల్ట్ కూడా, ఒక్క చిన్నది మాట కూడా అంటలేదు కుమారుణ్ణి. కానీ నువ్వు నేనైతే ఎవరైనా మనకు దూరమై దగ్గరైతే తెలిసి వచ్చిందా, అది చూసావా, దేవుడు ఉన్నాడు తీసుకొచ్చాడు, చూసావా మళ్ళీ తిరిగి నిన్ను, దేవుడు ఉన్నాడు అంటే మనం ఏదో గొప్ప అయినట్టు, వాళ్ళు ఏదో తక్కువైనట్టు. ఎవరన్నా మనల్ని క్షమించో లేకపోతే మనల్ని ప్రేమించో మన దగ్గరికి వస్తే, దూరమైన వాళ్ళ దగ్గరికి వస్తే అనేటువంటి మాట ఏంటి తెలిసి, చూసావా దేవుడు ఉన్నాడు, కాబట్టి నేను గొప్ప కాబట్టి నువ్వు తక్కువ కాబట్టి నిన్న దగ్గర తీసుకొచ్చాడు. పిల్లల ఎవడైతే తగ్గించుకుంటాడో వాడు గొప్పవాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే ముందు వాళ్ళు తగ్గించుకుని మన దగ్గరికి వస్తారో, లేకపోతే మనం తగ్గించి వాళ్ళ దగ్గరికి వెళ్తామో, తగ్గించుకున్న వాళ్ళు గొప్పవాడు అనమాట. అంతేగాని వాళ్ళ మన దగ్గరికి వచ్చారని చెప్పి వాళ్ళు తక్కువ మనం గొప్ప, మనం భక్తి పరులు అని మీరు అనుకుంటే చాలా మోసపోతున్నట్టు అనమాట. మోసపూరితమైనటువంటి ముసుగులో ఉన్నట్టు లెక్క. గమ్మున ముసుగు తీసుకుంటే అంత క్లారిఫికేషన్ అవుతుంది, క్లారిటీగా కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా మీ దగ్గరికి వచ్చి సారీ చెప్తారండి, నాకు తెలుసు నీ తప్పు తెలుసుకుని వస్తామని చెప్పేసేసి మీరు విర్రవేయవద్దు. తండ్రి చూసారు ఇక్కడ, నాకు తెలుసురా నువ్వు తిరిగి వస్తావని, నాకు తెలుసు నీ ఆస్తి అంతా ఆరిపోయాక నీ డబ్బులన్నీ అయిపోయి తిరిగి ఇక్కడికి వస్తావు, నాకు తెలియదండి అని అంటున్నాడు తండ్రి. లేదు, ప్రేమిస్తూ ఉన్నాడు, పండగ చేస్తూ ఉన్నాడు, ఆ సంతోషం నలుగురికి పంచుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు నేను కూడా ఎట్లా ఉండాలి, తండ్రి మనసు కలిగి ఉండాలి. యేసుక్రీస్తుని కలిగి ఉంటే ఖచ్చితంగా అటువంటి ప్రేమ మనం కలిగి ఉంటాం. కాబట్టి ఈ రోజున అటువంటి ప్రేమ కలిగి ఉండాలని, అగాపే లవ్ కలిగి ఉండాలంటే అది అసలైనటువంటి ప్రేమ అనమాట. అంతేగాని మరి పై ప్రేమలు చూపించు మోసపూరితమైన ప్రేమలు కలిగి మనం జీవించొద్దు. పైకి ఏదో ఒక సామెత ఉంటుంది, పైన పటారం లోన్లు ఆటారం అంటుంటారు కదా, చాలా ప్రేమగా మాట్లాడినట్టుంటారు, కానీ లోపల చూసినట్లయితే చాలా ద్వేషం ఉంటుంటుంది. అటువంటిది కాకుండా అగాపే లవ్, తప్పిపోయిన కుమారుడి పట్ల తండ్రి కలిగినటువంటి ప్రేమ, కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రేమకు ఉండేటువంటి లక్షణాలు మనం కలిగి ఉంటే ఖచ్చితంగా అనేక మందిని ప్రభువు వైపు నడిపించగలుగుతాను. ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా, మర్చిపోయే వాళ్ళు నేను ఎంత బాధ పెట్టారు, నువ్వు మళ్ళీ వచ్చేస్తే మళ్ళీ మాట్లాడేస్తున్నావా, సాతానుడు ఊరుకుంటాడు అనుకున్నారా? ఒకనొకప్పుడు మీరిద్దరూ భగ్న శత్రువులు అవ్వచ్చు, ఒకనొకప్పుడు మీరు ఒకరికొకరు విరోధులు అవ్వచ్చు, కానీ ఇప్పుడు కలిసి దేవుని పనిలోకి వెళ్తుంటే పక్క నుంచి వచ్చి ఒకడు అంటాడు, కలిసిపోయారా మళ్ళీని, మర్చిపోయి ఉంటే ఆవిడ ఏం చేసిందో, నువ్వు మర్చిపోయావు అతను ఏం చేశాడను అంటుంటారు. అలాగే ఎవరైతే అన్నారో వాళ్ళు శత్రువులు అనమాట. ఈ తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు కూడా నాకు తెలిసి అలాగని ఉంటారు. హలో ఏంటి మర్చిపోయావా, వాడు ఎలాంటోడను, నీ ఆస్థానం తట్టుకెళ్ళి నాశనం చేశాడు, ఎంత ఎలాంటి మనిషో తెలుసు కదా నీకు, ఇచ్చిదా కూరుకున్నాడా, ఎంత ఇబ్బంది పెట్టాడు నిన్ను, ముక్కు పిండి మరీ ఓడ్చుకుని వాడికి రావాల్సిన ఓటా వాడికి పట్టుకుని వెళ్ళిపోయి ఏం సాధించాడు, నాశనం చేసుకుని వచ్చాడు, మళ్ళీ రప్పించినావా, జాగ్రత్త మరి మొత్తం ఎత్తుకుపోతాడు ఈసారి
మొత్తం నాశనం చేస్తాడు ఈసారి. ఇట్లాగ ఎంతమంది చెప్పుంటారండి. బయట వాళ్ళందరూ వచ్చి అబ్బో రప్పించేవా కొడుకుని, వచ్చేసాడని మళ్ళీ చేర్చేసుకున్నావా, మళ్ళీ పండగ చేసుకుంటున్నావా, జాగ్రత్త మరి ఆల్రెడీ దెబ్బతిని ఉన్నావు చూసుకో అంటారు కదమ్మా, చాలామంది అని ఉంటారు. అది కాబట్టి మన పట్ల ఎవరైనటువంటి ఒకవేళ తప్పిదం చేసో లేకపోతే మనం తప్పిదం చేసో కలిసామనుకోండి, ఖచ్చితంగా బయట నుంచి వచ్చేట్టు మాట్లాడదు అనమాట. చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంటుంటారు. మరి జాగ్రత్తలు ఎవరు చెప్పలేదు అక్కడ, ఆ తండ్రికి జాగ్రత్తలు ఎవరు చెప్పలేదు. నేను బైబిల్ అంతా తిరిగి చూసాను, ఏమైనా చెప్పారేమో అని చెప్పేసి బయట నుంచి ఒకవేళ చెప్పే ఉండొచ్చు, ఆ తండ్రి వినలేదు, అవి రాయించలేదు అక్కడ దేవుడు, అవి అనవసరం అనమాట. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఖచ్చితంగా మన జీవితం ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి 1 కొరింథీ 10:11 ప్రకారం అప్పటి కాలంలో వారికి జరిగినటువంటి విషయాలన్నీ కూడా దృష్టాంతములుగా యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే రాయించాడు. ఇప్పటికీ బుద్ధి తెచ్చుకోకుండా గతంలో మనతో మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడితే చూసావా దేవుడు నా కాళ్ళ దగ్గర తీసుకొచ్చాడని చెప్పి ఫోన్ చేసి చెప్పక ఎవరికనే సహోదరి స్నేహితులారా, చూసావా దేవుడు నా కాళ్ళ దగ్గర తిరిగి తీసుకొచ్చాడు వాళ్ళని అని చెప్పి ఫోన్ చేసి చెప్పకండి. దేవుడు గొప్పోడు, దేవుని ప్రేమ గొప్పది, ఆగాపే ప్రేమ మా మధ్య ఉంది కాబట్టి దేవుడు మళ్ళీ కలిపాడు, మేము కలిసి దేవుని పని చేస్తాం, దేవుడు స్తుతిస్తాం, హల్లెలూయా అని చెప్పి వాక్యానుసారంగా మాట్లాడండి. దేవుని వాక్యం ప్రేమ ఏం చేస్తుందంటే క్షమిస్తుంది, ప్రేమ ఏం చేస్తుందంటే తప్పిదాలు మనసులో పెట్టుకోదు అని వెంటనే ఎవరన్నా మీ దగ్గరికి వస్తే 1 కొరింథీ 10:13 తీయమ్మా అని చెప్పి చదివించండి వాళ్ళ చేత. ఇది జరిగింది అంతే, ఇంతకు మించి ఏమీ లేదు అని చెప్పేసి అంతగా అర్థమైపోతే తప్పుపోయిన కుమారుడు స్టోరీ చదివి వినిపించండి. సాటిస్ఫై అయ్యేవా, అర్థమైందా, ఓకే కలిసి ప్రార్థన చేద్దామా అని చెప్పి ప్రార్థన చేసుకోండి, విడిచిపెట్టేసేయండి, డిస్కషన్ చేయకండి. కాబట్టి ఇది దేవుడు నేర్పేటువంటి పాఠం, ఇది దేవుని మనసు అయినదనమాట. కాబట్టి ఇటువంటి తత్వంలోకి మీరు వచ్చారంటే ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా దిగజారిపోరు, ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా పతనమైపోరు. హల్లెలూయా. ఆగాపే లవ్ అంటే అందరికీ అర్థమైందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. వండర్ఫుల్ మెసేజ్ అండి ఇదంతా కూడాను. దేవుడు మరి ఏం చెప్పాలనుకుంటున్నప్పుడు సడన్గా ఆగాపే లవ్ అనేటువంటి ఆలోచన వచ్చింది. మరి ఏంటి ప్రభు, మరి దాని గురించి ఎలా ఉంటుంది ఏంటని చెప్తే జాగ్రత్తగా ఈ విషయాలు కనిపించినాయి నాకు. ఈ 13:16 ఉన్నటువంటి విషయం చెప్పుకుంటూ వెళ్తున్నాను. ప్రభా ఇంకేం చెప్పిన అయిపోయింది, 5-6 నిమిషాలు మాట్లాడిన అయిపోయింది, ఇంకేం కనిపించలేదు అన్నప్పుడు సడన్గా తప్పిపోయిన కుమారుడు గురించి దేవుడు గుర్తు చేశాడు. ఈ విధంగా ఇంతవరకు ఈ యొక్క మెసేజ్ కంటిన్యూ అవుతాడు, దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. బలపడ్డారు మీరంతాను. అయితే ప్రార్థన చేస్తాను. ప్రభా ఇంతవరకు నా ప్రేమ అంతంత మాత్రంగానే ఉంది, ఆగాపే లవ్ అంటే నాకు తెలియలేదే, ఈ ఆగాపే లవ్ కలిగి ఉండాలని చెప్పి ఈరోజు నాకు తెలియజేస్తావు, నాతో మాట్లాడవు, నేను ఇక్కడ నుంచి నిర్ణయం తీసుకుంటున్నాను, ఆగాపే లవ్ కలిగి ఉంటాను యేసయ్యా, అందరినీ క్షమిస్తాను, అందరిని ప్రేమిస్తాను, వాళ్ళ శత్రువులైనా దోషకులైనా ద్వేషకులైనా హింసకులైనా నన్ను వెన్నుపోటు పొడిచిన నాకు నష్టం కలిగించిన వాళ్ళు నేను ప్రేమించేస్తాను యేసయ్యా, నేను క్షమించేస్తాను యేసయ్యా, ఆగాపే లవ్ నాకు కావాలి యేసయ్యా, నీది ఆగాపే లవ్ కాబట్టి నేను కూడా ఆగాపే లవ్ కలిగి ఉంటాను. నువ్వు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధిని కనుక నీది ఆగాపే లవ్ కనుక నాది కూడా ఆగాపే లవ్. ప్రభా నేను ప్రేమిస్తాను, నేను క్షమిస్తాను అని నువ్వు నిర్ణయం తీసుకుంటే నీ నిర్ణయాన్ని నేను దేవుడు స్థిరపరచాలని నీ కొరకు నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. కళ్ళు మూసుకోండి. యేసయ్యా ఈరోజు విన్నటువంటి వర్తమానాన్ని బట్టి ఎవరైతే బలపడ్డారో వారందరిని దీవించండి, వారు తీసుకున్న నిర్ణయాన్ని స్థిరపరచండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్.